నాన్న, ఎన్నిసార్లు చెప్పాను నీకు పనిచేసే సమయంలో పిలవద్దు అని. ఒక్క పిసర బంగారం అటు ఇటు అయినా కూడా మనకి చాలా నష్టం వస్తుంది. మీకు నష్టమా? నాన్న, మీరు బంగారంలో ఇత్తడి కలుపుతారు కదా. అరే బాబు సత్యహరిశ్చంద్ర, ఎన్నిసార్లు చెప్పాను ఇటువంటి మాటలు బహిరంగంగా మాట్లాడకూడదు అని. సరే అవన్నీ పక్కన పెట్టు, చెప్పు ఏం చెప్పడానికి వచ్చావు? నాన్న, నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను. వ్యాపారమా? అంటే మళ్ళీ నాతో ఖర్చు పెట్టించాలనుకుంటున్నావా? నాన్న, ఈసారి తప్పకుండా లాభాలు వస్తాయి. నేను సూరత్లో చౌకగా బట్టలు కొని ఇక్కడ అమ్ముతాను. దానికి అన్ని ఏర్పాట్లు చేశాను నాన్న. మొదట్లో తక్కువ సరుకు తెస్తాను. దుకాణం కూడా చిన్నదే ఉంటుంది. అలాగే దుకాణంలో ఒక టైలర్ని కూడా పెడతాను. అప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు బట్టలు కుట్టించడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. ఆలోచన చాలా బాగుంది బాబు, కానీ ఈ బట్టలు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? నాకు మీరు 1000 రూపాయలు ఇస్తే చాలు. 1000 రూపాయలా? తప్పకుండా బాబు, తప్పకుండా తీసుకో. నన్నెందుకు అడుగుతున్నావు? ఇంటి వెనకున్న పెరట్లో ఒక డబ్బుల చెట్టు ఉంది కదా, దాని నుండి కోసుకో. ఎప్పుడు చూసినా నీకు ఇదే పని. నా డబ్బులను ఎలా ఖర్చు చేయాలని ఆలోచిస్తూ ఉంటావు. ఇలాంటి దుబారా ఖర్చుల కోసం నేను డబ్బులు అస్సలు ఇవ్వను. దుబారా ఖర్చు లేకపోతే ఏంటి మరి? వ్యాపారం అంటేనే నష్టాలు తప్పకుండా ఉంటాయి. నా డబ్బులను నువ్వు ఖర్చు చేసేస్తే నా భవిష్యత్తు సంగతి ఏంటి? నేనెంతో కష్టపడి నా భవిష్యత్తు కోసం డబ్బులు దాచాను. ఒకవేళ ఆ డబ్బును నువ్వు నీ సంతోషం కోసం ఖర్చు పెట్టేస్తే రేపటి రోజు నేనేమి తినాలి? నీ చదువు కోసం నేను ఇప్పటిదాకా చాలా డబ్బు ఖర్చు చేశాను. మరి నువ్వు వ్యాపారం చేస్తాను అని ఎందుకలా అంటున్నావు? ఉద్యోగం చేయి బాబు, ప్రతి నెల నీకు జీతం వస్తుంది, ఇంటికి డబ్బులు వస్తాయి. కానీ ఇంటి డబ్బులు అస్సలు ఖర్చు కావు. అర్థమైందా? భవిష్యత్తు 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 మీరు ప్రతిసారి ఒకటే రాగం తీస్తారు. ఎవరైతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. నాన్న, మీరు మీ జీవితం అంతా భవిష్యత్తు గురించి చింతించడం చూశాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా చూడలేదు. కానీ ఇవాళ మీరు ఇంత సంపాదించిన తర్వాత కూడా సంతోషంగా ఉండలేకపోతే ఇక రేపు ఎలా సంతోషంగా ఉండగలరు? వాదించొద్దు. నేను చెప్పాను కదా, ₹1 కూడా ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. అర్థమైందా? తను ప్రతిసారి ఏర్పాట్లన్నీ చేసుకుని మీ దగ్గరకు వస్తాడు. 4 మనుషుల్ని అడిగి వ్యాపారంలో మెలకువల్ని తెలుసుకుని మిమ్మల్ని చాలా తక్కువ డబ్బు అడుగుతున్నాడు. నా కొడుకు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ మీరు ప్రతిసారి తన మనసుని నొప్పిస్తున్నారు. ఎందుకు? బాధ్యత గల నీ కొడుకు మీద నీకు అంత నమ్మకం ఉంటే నువ్వే వాడికి డబ్బులు ఇవ్వచ్చు కదా. సాయి కిచిడీ చేస్తున్నారు. అవును, చాలా మంచి సువాసన వస్తుంది. పదండి పదండి, మనం వెళ్ళి తిందాం. పదండి. సాయి, మాకు కిచిడి తినాలనుంది. నా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? మీరు ఎంతైతే ఇస్తారో అది ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. అందుకని నేనే మిమ్మల్ని కొంత డబ్బు అడగాలనుకుంటున్నాను. అరే,
నిన్నే కదా ₹1 ఇచ్చాను వారానికి సరిపడా సామాన్లు తీసుకురావడానికి. ₹1 ఇన్ని సామాన్లే వచ్చాయి. ఇవేనా? ఆ. ఆ. అది మీకు ఆరోగ్యం బాలేనప్పుడు నేను ఆ దేవుడికి మొక్కుకున్నాను. మీకు నయమైన తర్వాత నేను సాయికి 5 కిలోల లడ్డూలు ఇస్తానని. 5 కిలోలా? ఉమ్. సావిత్రి, నువ్వు ఈ మొక్కుని మనసులో అనుకున్నావు కదా? అంటే సాయికి తెలియదు కదా? నువ్వు 5 కిలోలకు బదులుగా 1/2 కిలో పెట్టు చాలు. నిజానికి సాయి అంటూ ఉంటారు కదా, శ్రద్ధతో ఇచ్చిన ఒక్క పువ్వైనా బంగారు కిరీటం కంటే విలువైనది అని. అరే ఇదిగో ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో తీసుకో. సావిత్రి, మిఠాయిలు కొనేటప్పుడు తప్పకుండా బేరం ఆడాలి, అర్థమైందా? అరే నువ్వు నీ మొహం అలా ఎందుకు పెట్టుకున్నావు? చూడు, నా మాటలు చాలా మందికి అసలు నచ్చకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎవరి దగ్గరైతే డబ్బులు ఉంటాయో జీవితంలో వాళ్లే సంతోషంగా ఉంటారు. అప్పుడు నువ్వే అంటావు నా ఆలోచన సరైనదని. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. క్షమించండి, మీకు చెప్పకుండా వచ్చేశాను. నేను షిరిడి గ్రామాధికారి కులకర్ణి సర్కార్ని. ఇక్కడికి బాబుసాహెబ్ బూటి గారు కుటుంబంతో సహా వచ్చారని తెలిసి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. సాయిరామ్, మీకు నేను తెలుసా? ఎప్పుడూ నేను కూడా కలవలేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటినుంచో తెలిసినట్టు వారుగా అనిపిస్తోంది. ఓం సాయిరామ్. మీ గురించి నాకంతా తెలుసు, పెద్ద ఆవిడ ముందే చెప్పారు. ఆవిడ్నే కలవడానికి వచ్చాను. ఎక్కడున్నారు? ఎవరిని? అదే పెద్దావిడ్ని, మీ అమ్మగారిని. ఆవిడెక్కడున్నారు? అది అత్తయ్య గారు మరణించారు. ఏంటి? ఏమంటున్నారండి? ఇది నమ్మశక్యంగా లేదు. 3 నెలల క్రితమే అమ్మకు గుండెపోటొచ్చి తను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. క్షమించండి, ఈ విషయం నాకు తెలీదు. అది తెలియక నేను ఇక్కడికి వచ్చా. మీ బాధను మళ్ళీ గుర్తు చేసినట్టయింది. కానీ మీకు మా అత్తయ్య గారు ఎలా తెలుసు? సర్కారు ఒక చిత్రపటం చేతికి చిక్కింది, కొన్ని నెలల క్రితంది. ఆ ఆడమనిషి ఎవరో సాధువు ఆశ్రమంలో ఉండేదట. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సుమారు 6 నెలల క్రితం ఒక స్వామీజీ శిబిరంలో కలుసుకున్నాం. స్వామీజీ మాకు మాటిచ్చారు, 1,00,000 మంది పిల్లలకి ఆయన వస్త్రాలు పంచుతారు అని. చాలా మంది ప్రజలు బట్టలు కుట్టించడం కోసమని తమ ధనాన్ని త్యాగం చేశారు. అందులో మీ అమ్మగారు కూడా ఉన్నారు. అప్పుడే ఆవిడతో మాట్లాడేవాడిని కూడా, చాలా సమయం గడిపాను. నిజం చెప్పాలంటే మా అమ్మ కూడా చాలా ఏళ్ల క్రితం చనిపోయింది. కానీ ఎప్పుడైతే నేను మీ అమ్మగారిని స్వామీజీ దగ్గర కలిశాను, మా అమ్మ నాకు గుర్తుకొచ్చింది. పంతాజీ, సర్కార్ గారి అభినయం అదిరిపోయింది. నిజమే. మా అమ్మ ప్రేమకు ప్రతిరూపం. తను అందరికీ ప్రేమను పంచేది.
ఈతగాడు నా వల్లో చిక్కుకున్నట్టే. హరి ఓం. ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. రా సావిత్రి, కిచిడి తిను. బాబు సాహెబ్, జరిగిందేదో జరిగిపోయింది. దానికోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నేను చెప్పేది నిజమండి. మీ అమ్మగారిలో మా అమ్మను చూసుకున్నాను నేను. ఆవిడ కలను నిజం చేయడం కోసం నేను ఆమెకు సహాయం చేయడానికని ఇక్కడికి వచ్చాను. మీరు దానికి ఏర్పాట్లు మొదలు పెట్టి ఉంటారు కదా. మీరు ఏ కళ గురించి మాట్లాడుతున్నారు? ఓం సాయిరామ్, ఆవిడ దాని గురించి మీకు చెప్పే ఉంటారనుకున్నానే. నాకు కేవలం ఒక విషయం తెలుసు. అమ్మకి దాన ధర్మాలంటే చాలా ఇష్టం. అందుకే నేను అవే చేస్తున్నాను. కానీ ఆవిడ నాతో ఏమన్నారంటే... ఏమంటున్నారు మీరు? బాబు సాహెబ్ గారు, నేను ఆవిడ మీకు చెప్పారని అనుకుంటున్నా. కానీ ఎందుకని ఆవిడ మీకు ఆ విషయం చెప్పలేదు? ఆవిడకు ఒక మంచి కోరికుండేది. ఒక కల కన్నారు. పేదవారి కోసం ఆశ్రమం కట్టించాలని. అందులో ఇల్లు లేని వాళ్ళు, ఆధారం లేని వాళ్ళు నివసించాలని. నీకు దాని గురించి తెలిసి ఉంటుందనుకున్నానే. నేను షిరిడీలో ఒక భూమిని కూడా చూశాను ఆశ్రమం కోసం. దానిని మీకు కేటాయించి సహాయం చేయాలనుకున్నాను బాబు సాహెబ్ గారు. ఆశ్రమాన్ని సాయి చూసుకుంటాడు అనుకున్నా. ఓం సాయిరామ్, ఏం పర్వాలేదు. సాయి తలుచుకుంటే ఇంకెవరితో అయినా మనం ఆశ్రమాన్ని కట్టించుకోవచ్చు. కానీ ఇంత పెద్ద ఆలోచన గురించి ఆవిడ మాతో ఎందుకు చెప్పలేదు? మీ మాటల్ని బట్టి నాకేమనిపిస్తుందంటే నా మీద మీకేదో సందేహం ఉన్నట్టుంది. లేదు లేదు, సందేహం ఏమీ లేదు. కానీ మాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆవిడ దీని గురించి మా దగ్గర మాట్లాడనే లేదని. లేదంటే ఆవిడ బతికుండగానే నేను కట్టించుండేవాణ్ణి. స్వయంగా ఆవిడ చేతులతో నీ ఉద్ఘాటన చేయించుండేవాణ్ణి. చూడండి, ఒకవేళ మీకు నమ్మకం కలగట్లేదు అంటే మీ అమ్మగారు నాతో ఆ విషయం చెప్పినప్పుడు అక్కడ ఆ మాటలు విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీకు కావాలంటే ఆ చిరునామాలు అవి పంపిస్తా. లేదు లేదు కులకర్ణి గారు, నాకు మీ మీద నమ్మకం ఉంది. నేను మా అమ్మ కలను తప్పకుండా నెరవేరుస్తాను. బాబు సాహెబ్, ఏమైంది? బాబు సాహెబ్, ఆ రాయిలో నాకిప్పుడు మీ అమ్మగారి నీడ కనిపించిందండి. శంకర్ గారు, మీరు చెప్పినట్టుగానే మేము ఆ బాపు సాహెబ్ బూటీ మీద ప్రతి క్షణం నిఘా పెట్టాము. అతను ఒక రాయి పట్టుకొని తిరుగుతున్నాడు. అతను ఆ రాయిలో వాళ్ళమ్మ నివసిస్తుందని అంటున్నాడు. అదొక చమత్కారమైన రాయి అంటున్నాడు. హరివో, అయినా ఇది ఎలా సాధ్యం? మీ అమ్మగారు ఈ రాతి ముక్కలోనా? లేదు, బహుశా అది నా భ్రమ అయి ఉంటుంది. మీ అమ్మగారేంటి ఈ రాయిలో ఉండడం ఏంటి? లేదు, ఇది మీ భ్రమ కాదు. ఈ రాయిని సాయి నాకిచ్చారు. ఈ రాయి ఇది మనసులోని మాటను చెప్తుంది. దీనర్థం అమ్మ కూడా అదే కోరుకుంది. తను మీకు దర్శనమిచ్చిందంటే ఆమె మిమ్మల్ని చాలా నమ్ముతుందని అర్థం. ఓం సాయిరామ్. అత్తయ్య మీకెలా కనిపించారు?
చాలా రుచికరమైన కిచిడి తిన్నాం సాయి. సాయి కిచిడి అయితే తిన్నాము, కానీ ఏదైనా తీపి తింటే ఇంకా బాగుంటుంది. అది కూడా ఏర్పాటైంది చేతన్. సావిత్రి మనందరి కోసం 5 కిలోల లడ్డూలు తీసుకొచ్చింది. ధనిరాంకి నయమైన సంతోషంలో క్షమించండి సాయి, లడ్డూలు తీసుకురావాలనుకున్నాను, కానీ 5 కిలోలు కాదు, అరకిలోనే తీసుకురాగలిగాను. సావిత్రి, మరి నువ్వు సంచిలో దాచావే, వాటి సంగతేంటి? లేదు సాయి, సంచిలో లడ్డూలేమీ లేవు. చూడండి. షిరిడి ఇదిగోండి పిల్లలు. ఇంకా ఉన్నాయి. సద్గురునామమే తారక మంత్రము ధన్యము సాయి, సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి, సమస్త జనుల చింతలు తీర్చే ద్వారకమాయి సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి, నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి, సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి, మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి. షిరిడి సాయి, షిరిడి. ఈ లడ్డూలు ఇంటికి తీసుకెళ్ళండి, మీరు తినండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా తినిపించండి. సాయి, నా భర్త పిసినారితనానికి హద్దు లేకుండా పోయింది. ధనిరాం అలాంటి వాడు కాదమ్మా. పిసినిగుట్టయితే కంగారుగా ఉండడు, చింతిస్తూ ఉండడు. తను నీకంటే ఎక్కువ చింతిస్తున్నాడు. ఎందుకంటే తను ఇవాల్టి సంతోషం కంటే భవిష్యత్తు గురించి ఎక్కువ చింతిస్తున్నాడు. సాయి, నాకు నా గురించి చింతలేదు, కానీ ఆయన మా అబ్బాయి జీవితంలో సమస్యలను సృష్టిస్తున్నారు. కార్తీక్ ఈ విషయం గురించి చాలా బాధపడుతున్నాడు. కార్తీక్ గురించి మీరేం కంగారు పడకండి, తనకి నేను నచ్చ చెప్తాను. ఏమని చెప్పాలి? తెల్ల రంగు, ఎత్తు 5 అడుగుల కంటే కొంచెం తక్కువ, మంచి ఆరోగ్యం, ఎర్రటి వస్త్రాన్ని ధరించి తలను కప్పుకుని. అంటే నిజంగా ఈయన అత్తమ్మని చూసారా? ఏమని చెప్పాలి? ప్రేమకు ప్రతిరూపంలా కనిపించారు ఆవిడ. ఆ పెదవులపై చిరునవ్వు, సంతోషం స్పష్టంగా కనిపించాయి. నిజం చెప్పాలంటే మీ అమ్మగారి స్వప్నం నిజమవుతుందని అనుకుంటున్నాను నేను. నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ ఆశ్రమాన్ని వెంటనే మీరే కట్టించాలి. ఇది పరోపకారం కాబట్టి ఎంత ఖర్చైనా సరే నేనే భరిస్తాను. ఓం సాయిరామ్. బాబా సాహెబ్, నాదొక చిన్న విన్నపం. చెప్పండి.
ఈ ఆశ్రమం గురించి మీరు ఎవ్వరితోనూ దయచేసి చర్చించకండి. భూమి పూజ రోజున మనం సాయిని అక్కడికి పిలుద్దాం. ఆయన చేతులతో పూజలు జరిపించి శంకుస్థాపన కూడా చేద్దాం. ఆయన ఆశ్చర్యపోతారు, చాలా సంతోషిస్తారు. ఒకవేళ ముందే ఈ విషయం గురించి తెలిసిపోయిందనుకోండి, అంతటి ఆనందాన్ని చూడలేం కదా. అందుకని లేదు, నేను ఎవరికీ చెప్పను. వెళ్ళొస్తాను. ఓం సాయిరాం. ఓం సాయిరాం. తల్లి, వెళ్ళొస్తాను.